అందరికీ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక జిబ్రానిక్ కంపెనీ కీబోర్డ్ వైర్లెస్ కీబోర్డ్ మౌస్ తెప్పించుకున్నాము. తెప్పించి అయితే చాలా రోజులు అయింది. చూసారా, దీన్ని చూస్తేనే అర్థమైపోతుంది. కాకపోతే దీని గురించి అయితే మనం వీడియో అయితే చేయలేదన్నమాట. ఇప్పుడు మనం దీని గురించి వీడియో చేస్తున్నాం. ఇది సిస్టమ్ కోసం అని తీసుకున్నా, కానీ సిస్టమ్ లేకపోయినా కూడా టచ్ మొబైల్ ఉంటుంది కదా, మొబైల్ టచ్ వర్క్ అవ్వకపోయినా కూడా మనం మొబైల్కి దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇది 700-800 పడ్డది. చాలా రోజులు అయిపోతుంది పని. దీన్ని ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం ఒకసారి. దీంట్లో మనకు ఒక కీబోర్డ్ ఇస్తారు, ప్లస్ మౌస్ ఇస్తారు, ఒక మౌస్. దీంట్లో ఇప్పుడు దీంట్లో మనం సెల్ వేయాలి. మీ అన్న వింటాడు. ఇలా సెల్ వేసుకోవాలి. వేసి దీన్ని క్యాప్ పెట్టేద్దాం. ఇది ఇదిగోండి క్యాప్ పెట్టేస్తున్నా. క్యాప్ పెట్టేస్తాం. తర్వాత దీనికి వచ్చి AAA బ్యాటరీస్ 2 వేయాలి. దీనికైతే AA బ్యాటరీ ఒకటి సరిపోతుంది. ఇది ఇక్కడ వేయాలి. వేసి డోర్ పెట్టేద్దాం. దీన్ని మొబైల్ కనెక్ట్ చేసుకోవడానికి కానీ సిస్టమ్ కనెక్ట్ చేసుకోవడానికి కానీ ఇదే అనమాట కనెక్టర్. ఇది మనం పీసీకి అయితే ఇది డైరెక్ట్గా పెట్టచ్చు. మన మొబైల్కి అయితే టైప్-C మొబైల్ అయితే టైప్-C మొబైల్కి తగ్గట్టుగా OTG ఒకటి తీసుకోవాలి. OTG తీసుకొని OTGకి దీన్ని కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసి మన మొబైల్ తీసుకొని మొబైల్కి దీన్ని కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేస్తారంటే గమనించండి, లైట్ వెలుగుతుంది. ఇప్పుడు ఇది కనెక్ట్ అయిపోయింది అనమాట. చూడండి, చూడండి మౌస్ కీబోర్డ్ 2 సింబల్ వచ్చింది. చూడండి, మౌస్ కీబోర్డ్ 2 సింబల్ వచ్చినది. ఇప్పుడు మనం ఏదైనా టైప్ చేయాలంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ సర్చ్ బార్ మన మౌస్ ఇక్కడ చూడండి కసర్ వచ్చింది, కసర్ మార్కు. ఇదిగోండి, కనిపిస్తుందా కసర్ మార్కు? ఇదండి. ఇదండి. ఇప్పుడు కీబోర్డ్లో అక్షరం డిలీట్ చేస్తున్నా. చూడండి, అక్షరం డిలీట్ అవుతుంది. అయిందా? ఇప్పుడు మనం మన ఇంటి కుర్రాళ్ళు టైప్ చేస్తా. స్పేస్ స్పేస్ ఎంటర్ నొక్కాను. చూడండి, మన ఛానల్ ఓపెన్ అయింది. ఇప్పుడు మన కసర్ మార్క్ పెట్టి ఛానల్ మీద క్లిక్ చేస్తాను. చూసారా, వీడియో ప్లే చేస్తాను. చూడండి, కసర్ మార్క్ వచ్చింది.
కసర్ మార్క్తో ఏదైనా క్లిక్ చేశారంటే సెలెక్ట్ అవుతుంది. ఇలా మనకి వర్క్ అవుతుంది అన్నమాట కీబోర్డు మౌస్. ఇప్పుడు దీన్ని సిస్టమ్ కొనుక్కుంటే సిస్టమ్కి వాడచ్చు, ల్యాప్టాప్కి వాడచ్చు, మొబైల్కి వాడచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.